శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 22వ తేదీ మే 2025 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి ఒకంత పరీక్షల కాలం మొదలైంది. ఒక పక్క శనిగారి బలం లేదు, ఏలినాటి శని ఉంది. ఇంకొక పక్క గురువు గారి బలం లేదు, గురువు తృతీయంలో ఉన్నారు. మరి రాశిలో బుధుడు కానీ, ద్వితీయంలో రవి కానీ ఎవరైనా మీకు ఆనందాలను ఇస్తున్నారా అంటే ఏమి ఇవ్వబడంలా. తృతీయము బాలేదు, చతుర్థము బాలేదు, పంచమము బాలేదు. ఇటువైపు చూస్తే వ్యయము బాలేదు. లాభాన్ని చూస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. లాభస్థానంలో చంద్రరాహువులు ఉన్నారు. అనేక విధాల లాభాలను ఇస్తున్నారు. వాళ్ళు కాదని చెప్పట్లేదు. పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఇతరత్రా ఎటువంటి లాభాలని ఇవ్వరు, కానీ ఈ భౌతికమైనటువంటి వాటిని ఇవ్వరు. కానీ అంతర్గతమైనటువంటి ఆధ్యాత్మిక చింతనని, భగవంతుని మీద ఉండవలసిన ధ్యాస కన్నా ఎక్కువ ధ్యాసని ఇస్తున్నారు. ఇది చాలా చాలా చెప్పుకోదగ్గ సూచన. భగవంతుడికి దగ్గర అవడానికి మీరు మార్గాలు వేసుకుంటున్నారు. ఇది చెప్పుకోదగినటువంటి ముఖ్యమైన సూచన. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. ఇదొక తృప్తిగా ఉంటుంది. ఇక మిగతా అన్ని విషయాల్లోనూ ఓర్పు కలిగి ఉండాల్సిందే. అన్నదమ్ముల సహాయము లేదు, మాతృవర్గ రీత్యా లేదు, కుటుంబ రీత్యా లేదు, వ్యక్తిత్వ రీత్యా లేదు, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా లేదు, భార్యాభర్తల అనుకూలత రీత్యా లేదు. ఇంకొక పక్క వ్యాపార వర్గాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ రకంగా మీకు అన్ని విధాలుగానూ మీరు ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలంగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం చేయండి, ఓర్పు కలిగి ఉండండి. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అసలు చెప్పవలసిన అవసరమే లేని విధంగా అద్భుతమైన కాలం నడుస్తూ ఉంది. మీరు పెట్టి పుట్టారా అన్నట్టుగా ఉన్నాయి పరిస్థితులన్నీ. ఒక పక్క కుటుంబం బాగుంది, అభివృద్ధి బాగుంది, ధనము బాగుంది, ధనాదాయం బాగుంది, అలాగే ఆదాయ వనరులు బాగున్నాయి, ఆదాయ మార్గాలు బాగున్నాయి, మంచి సన్మాన సత్కారాలు అందుకునే విధంగా ఉంది. మంచి మాట, మీ మాట తీరు వల్లనే సగం పనులు అయిపోతున్నాయి అన్నట్టుగా ఉంది. చక్కటి సంస్కారాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మంచి క్రమశిక్షణ ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా అంతగా బాగలేదు అనుకున్నప్పటికీ వ్యతిరేకత అయితే ఉండబోవడం లేదు. స్థానచలనానికి అవకాశాలున్నా అది అనుకూల స్థానచలనం అవుతోంది. విపరీతమైన లాభాలు వస్తున్నాయి. ఏది పట్టుకుంటే అదే లాభాలమయంగా ఉంది. ఒక మిలియనీర్కి ఎంత అదృష్టం ఉంది అని చెప్పుకుంటూ ఉంటామో, మీకు ఇప్పుడు అలాంటి అదృష్టాలు కలుగుతూ మీరు కూడా మీ యొక్క పుణ్యవశం చేత ఎంత అభివృద్ధిలోకి వెళ్ళాలో అంత అభివృద్ధిలోకి వెళ్ళేటటువంటి కాలంగా తెలియచెప్తూ ఉన్నాను. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేయండి. మీ ఇష్టదేవతని ప్రార్థించండి. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి చాలా చక్కటి కాలం ఏర్పడింది. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము ఫలితంగా ఉద్యోగము బాగుంది, ఉద్యోగ జీవితము బాగుంది, అలాగే ఉద్యోగంలో మీకు ఉన్నత స్థితి ఉన్నది. విదేశీ ప్రయాణాలు కూడా మీకు లాభించే విధంగా ఉన్నాయి. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. సన్మాన సత్కారాలు అందుకుంటున్నారు. బుద్ధి జ్ఞానము బాగా వికసించి ఉంటుంది. ఎన్నో రకాలుగా మనసు ప్రశాంతత చెందింది. మొన్నటి వరకు మనశ్శాంతి లేకుండా బాధపడ్డారు. శారీరక కష్టం ఎక్కువై బాధపడ్డారు. ఎన్నో విధాలుగా ప్రశాంత జీవితం కావాలి, మన కష్టానికి తగిన ప్రతిఫలం కావాలి అని కోరుకున్నారు. మీరు కోరుకున్నవన్నీ ఇప్పుడు వచ్చాయి. వీటితో పాటుగా అధికమైనటువంటి సన్మాన సత్కారాలు కానీ, వ్యక్తిత్వం ఇనుమడించడం కానీ ఇత్యాదివన్నీ కూడా వచ్చి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింతగా బాగుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కొన్ని జాగ్రత్తలతో కూడిన అంశాలు ఉన్నాయి, కొన్ని చాలా బాగున్నాయి అనేటటువంటి అంశాలు ఉన్నాయి. అయితే ఈ రెండిటికి మధ్య కొంత క్లాష్ వస్తుంది, కొంత గ్యాప్ ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా ఓర్పుతో ఉండండి. కష్టం వస్తుంది, దాన్ని అధిగమిస్తారు. దుఃఖం వస్తుంది, దాన్ని అధిగమిస్తారు. అలాగే
ఏదైనా శారీరకపరమైన అనారోగ్యం వస్తుంది, దాన్ని కూడా అధిగమించి తిరిగి ఆరోగ్యవంతులు అవుతారు. ధన నష్టం సూచితమవుతుంది, తరువాత ధనాన్ని అంతకంతగా సంపాదించుకుంటారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. పరస్పర విరుద్ధమైనటువంటి భావాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. ఇక స్థాన చలనానికి అవకాశాలు కనిపిస్తున్నాయి, చిన్నపాటి అనారోగ్యాలకి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఉచ్చలోకి రాబోతూ ఉన్నటువంటి గురుని యొక్క మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలు మిమ్మల్ని ఒక రేంజ్లోకి తీసుకెళ్తాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే కొద్ది కాలం వేచి ఉండాలి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. మొత్తం మీద ఆశాజనకంగానే ఉన్నది కర్కాటక రాశి వారికి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, అలాగే ఆదిత్య హృదయాన్ని కూడా పఠించండి, లేదా అంటే సూర్య నమస్కారాలు చెయ్యండి, సూర్యుడిని ఆరాధించండి. సూర్య, రవి ఈ పేర్లతో ఏ పేరునైనా కానీ స్మరించండి, ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ మానసిక ధైర్యాన్ని కలిగి ఉండండి. అత్యద్భుత స్థితికి వెళ్ళబోతున్నారు. ఉద్యోగరీత్యా ఉన్నతి చాలా బాగుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా లబ్ధి కలగబోతోంది అంటే గురుబలం చాలా చాలా బాగుండి లబ్ధి కలగబోతోంది. అయితే రాహు గారు సప్తమంలోకి వచ్చారు, రాశిలోకి కేతు వచ్చారు, అష్టమ స్థానంలో శని గారు ఉన్నారు. ఇవన్నీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులని కలగజేస్తూ ఉన్నప్పటికీ మీరు అనేక విధాలుగా వీటిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఇది చెప్పదగినటువంటి సూచన. కష్టం వస్తుంది, దాన్ని అధిగమించగలుగుతారు. అంటే మనోధైర్యం ఉంటుంది, మనో వికాసం ఉంటుంది, బుద్ధి బలం బాగా పనిచేస్తుంది, అనుకోని విధంగా ధనం వస్తుంది. కొంత ధనం చేతిలో ఉండడం వల్ల కూడా కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కోగలుగుతారు. ఈ విధంగా మనోల్లాసం పెరుగుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలతో ఉండండి, ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఇక వివాహాది శుభకార్యాలు కొంచెం ఆలస్యమయ్యేటట్టుగా ఉన్నాయి. పితృవర్గ రీత్యా కూడా కొన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు మీరే ఇవ్వవలసి వస్తుంది. అలాగే మాతృవర్గ రీత్యా కానీ ఓర్పు కలిగి ఉండండి. విద్యార్థులు కూడా మీ అభ్యాసాన్ని కొంచెం పెంచండి. సంతాన రీత్యా బాగుంది, మీరు ఎంత ఓర్పు కలిగి ఉంటారో అంతకంతగా మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి చెప్పగలను. ఇక పెట్టుబడులు, కొత్తగా వ్యాపారాలు పెట్టుబడులు పెట్టే వారి విషయంలో ఇప్పుడే వద్దు, కొన్నాళ్ళు ఆగండి అని చెప్పి సూచన తెలియచేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి, అలాగే రాహుగ్రహ స్తోత్రాలు, కేతుగ్రహ స్తోత్రాలు మరింతగా పఠించండి. చాలా చాలా మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి రాహు యొక్క సంచారము కానీ, చంద్రుని యొక్క సంచారము కానీ చాలా బాగున్నాయి. అలాగే మిగతా గ్రహాల యొక్క సంచారము అంతగా లాభించడం లేదు. మరి ఈ రెండు గ్రహాల సంచారము మంచి లబ్ధి కలిగిస్తుందా అంటే రాహు గారి సంచారము ఎంత మొండి బాకీలనైనా తీరుస్తుంది, ఎంతటి శత్రువులనైనా మార్చేస్తుంది, ఎలాంటి మిత్రులైనా ఇంకా ఇంకా అనుకూలంగా వారి యొక్క సహాయ సహకారాలు మనకు అందేటట్టుగా చేస్తుంది. రాతకోతల పరీక్షలలో మంచి విజయాలను ఇస్తుంది, ఇంటర్వ్యూలలో విజయాలను ఇస్తుంది, ఉద్యోగంలో విజయాన్ని ఇస్తుంది, ఉద్యోగంలో ఉన్నతిని ఇస్తుంది. అనుకోని విధంగా ధనము ఆదాయం పెరుగుతుంది. అనుకోని విధంగా నిన్న మొన్నటి వరకు అనారోగ్యంతో ఉన్నవారు కూడా లేదండి బాగా తగ్గుముఖం పట్టింది, ఇంకా అతి కొద్ది రోజుల్లోనే పూర్తి ఆరోగ్యవంతులు అయిపోతారు మీరు అనేటట్టుగా చేస్తుంది. యాత్రల విషయంలో ప్రయాణాలు చేయడానికి మీరు ఏ వాహనాలు అయితే వాడుతూ ఉంటారో ఆ వాహనాలని మీరు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త పడండి. మిగతా అన్ని విషయాలలోనూ అంటే ఈ భూమి కొనుగోలు అమ్మకాలు కానీ, వాహనాల కొనుగోలు అమ్మకాలు కానీ, స్థలాలు, పొలాలు, తోటలు, ఇళ్ళు ఇలాంటివి కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ మంచి లబ్ధి కనిపిస్తూ ఉంటుంది. ఇది మీ యొక్క మనోవికాసానికి, మనోల్లాసానికి దారితీస్తుంది. అలాగే దాన ధర్మాలు ఎక్కువగా చేస్తుంటారు, కొంచెం జాగ్రత్త ఈ విషయంలో అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అనేక రకాలుగా
శని గారి యొక్క స్థితి మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది, గురువు గారి యొక్క స్థితి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. ఈ 2 గ్రహాలకి కూడా ఎక్కువగా పూజా పునస్కారాలు చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇష్టదేవత స్తోత్రాలన్నీ పఠించవలసిందిగా మరొకసారి సూచన చేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తోంది. వీరు క్రితం జన్మలో ఏమి పుణ్యం చేసుకున్నారో అని ఒకసారి ఆశ్చర్యపడేటట్టుగా అందరూ మీ యొక్క కార్యక్రమాలన్నీ విజయవంతమవుతూ ఉంటాయి. ఎంత అద్భుతం అంటే ధనము ఊహించని విధంగా వస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా అంతగా బాలేదు అనుకున్నప్పటికీ కూడా వ్యతిరేకత అయితే ఉండబోదు. ధనము విషయంలో కానీ, ఏదైనా స్థిరచరాస్తుల విషయంలో కానీ, ఏదైనా ఆస్తి పంపకాల విషయంలో కానీ, లేదా యజ్ఞయాగాలు లాంటివి నిర్వర్తించుకోవడంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాలు చేయడంలో కానీ, అది తీర్థయాత్రల నిమిత్తం వెళ్ళడంలో కానీ, పిత్రార్జితాలు చేతికి రావడంలో కానీ, అసలు ఏ కార్యక్రమాన్ని మీరు చేపడుతున్నా విజయావకాశాలే ఉంటున్నాయి. అత్యద్భుతంగా ఆ పనులు నెరవేరిపోతున్నాయి. ఇటు శారీరకంగా బాగుంటుంది, అటు మానసికంగా బాగుంటుంది, ఇటు ఆర్థిక పరంగా బాగుంటుంది, అన్యోన్య దాంపత్యం ఉంటుంది, అన్ని విధాల ఆదరణీయంగా ఉంటుంది. జీవితం అంతా కూడా చాలా సుఖమయంగా, అభివృద్ధికరంగా, ఉన్నతమైనటువంటి బాటలో నడుస్తూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అనుకోని విజయాలు మీ చేతికి వచ్చేస్తాయి అన్నమాట. ఇది చాలా సంతోషించదగ్గ విషయంగా ఉంటుంది. మీ జీవితాశయాన్ని నెరవేర్చుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ కూడా చక్కగా ఉంటాయి మీకు. దానివల్లనే మీ జీవితాశయం నెరవేరిపోతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి నవమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి గురువు గారు ఇవ్వనిది అంటూ ఏమీ లేదు. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని గారు ఇవ్వనిది అంటూ ఏమీ లేదు. ఈ 2 గ్రహాల యొక్క సంచారము కూడా మీకు అభివృద్ధి మీద అభివృద్ధిని ఇస్తోంది. చాలా తృప్తితో ఉంటారు. లలితా సహస్రనామ పారాయణ మటుకు విడవకుండా చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇంకా కొంత కష్టపడవలసిన కాలం కనిపిస్తూ ఉన్నది. అయితే వీరికి అన్ని రకాల బలాలు కూడా తక్కువగానే ఉన్నాయి. చతుర్థంలో ఉన్నటువంటి రాహు వల్ల కానీ, పంచమంలో ఉన్నటువంటి శనిగారి వల్ల కానీ, అలాగే దశమంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం వల్ల కానీ, అష్టమంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం వల్ల కానీ ఏమాత్రం లబ్ధి కలగబోవడం లేదు. ఈ గ్రహాలన్నిటికీ కూడా శాంతి చేయించుకోవడం అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఓర్పుగా ఉండాలి అని కూడా తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పరిహారాలు చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. నవధాన్యాలు దానం ఇవ్వండి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబ రీత్యా కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, అలాగే అన్నదమ్ముల సహాయ సహకారంలో ఆస్తులు ఏమన్నా పంచుకునే విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మీకు ఏ పూర్వం చేపట్టిన పనులు, కొన్ని పనులలో విజయం కనిపిస్తుంది. అవి ఎలాంటి పనులలో విజయం కనిపిస్తుంది అంటే, ఏదైనా ఆరోగ్యానికి సంబంధించి నేను డైట్ కంట్రోల్ చేయడం ప్రారంభించాను అంటే అది సక్సెస్ అవుతుంది. ఏదైనా రాతకోతల వ్యవహారాలు, చదువుకి సంబంధించిన వ్యవహారాలు, ఇలాంటి వాటిట్లలో మీ అభ్యాసం బాగా ముందరికి కొనసాగుతూ లబ్ధి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఏ రకంగా చూసినా కూడా ముందరికి వెళ్ళట్లేదు. చాలా పనులు ఆటంకాలతో ఆగిపోతున్నాయి. ఇక్కడ సంతాన విషయంలోనూ శుభాశుభ మిశ్రమంగానే ఉంది. మాతృవర్గ రీత్యా శుభాశుభ మిశ్రమంగానే ఉంది. ఇంకా భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కూడా అలాగే ఉంది. ఏదైనా పెట్టుబడులు పెడదామా, దూర ప్రాంతాలకు వెళ్దామా అనేటటువంటి విషయాలు కూడా అంతగా మీకు లాభం కలిగించడం లేదు. ఇలా ఏది చూసినా మీకు ఇబ్బందికరంగా ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రతి విషయంలోనూ మౌనం వహించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టదేవత ఆరాధన చేయండి. ఎట్టి పరిస్థితులలోనూ దైవాన్ని విడవకండి. మీకు మనోబలం పెరుగుతుంది దానివల్ల సమస్యల్ని అతి తొందరగా మీరు గట్టెక్కగలుగుతారు. ఇది చెప్పదగ్గ సూచన. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి మంచి కాలం ప్రారంభమైపోయింది. దైవభక్తి పెరుగుతోంది. మాతృవర్గ రీత్యా బాగుంది.
సంతాన రీత్యా కూడా బాగుంది. అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. మీరు ఏది కొనుగోలు అమ్మకాలు చేయాలనుకున్నా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి. వివాహం ఇంకా అవ్వలేదు అనుకునే వారికి వివాహం అయిపోతుంది. ద్వితీయ వివాహాన్ని కోరుకున్న వారికి కూడా ద్వితీయ వివాహం యోగ్యత లభిస్తుంది. సంతానం చాలా చాలా బాగుంటారు. సంతానం కావాలి అనుకునే వారికి సంతానం వస్తుంది. పై ఉద్యోగానికి వెళ్ళాలి, మనకి ప్రమోషన్స్ కావాలి అనుకునే వారికి ప్రమోషన్స్ వస్తాయి. ఉన్నత చదువులు నిర్విఘ్నంగా చదవాలి అనుకునే వారికి నిర్విఘ్నత ఉంటుంది. ఇలా అన్ని రకాలుగాను మీకు ఎక్కడ విఘ్నం అనేది లేకుండా ముందరికి వెళ్ళిపోతారు, అభివృద్ధి బాటలో ఉంటారు. రాజకీయ నాయకులకి బాగుంది, వ్యాపార భాగస్వాములకి బాగుంది, అలాగే భార్యాభర్తల అనుకూలత కూడా బాగుంది. ఇక మీరు పని చేస్తున్నటువంటి కార్యాలయాలలో మీ పై అధికారులకి, మీ తోటి ఉద్యోగస్తులకి కూడా వారితో మీ సంబంధ బాంధవ్యాలు చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో కాస్త సంతృప్తి ఉంటుంది, స్థాన చలనానికి అవకాశం ఉంది, సన్మాన సత్కారాలు అందుకుంటారు, కుటుంబం బాగుంది, ధనము బాగుంది, అన్ని విధాలా కూడా మీకు చాలా చాలా బాగుంది. విరోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, మంచి లాభాల బాటలో ఉంటారు. అనుకోని విధంగా విజయ అవకాశాలు కానీ, ఆరోగ్యం బాగుండడం కానీ, ఇవన్నీ కూడా మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతూ ఉంటాయి. ఇక భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు చేసుకోండి, అంత బాగుంటుంది. శుభం. మకర రాశి. మకర రాశి వారికి ఎన్నో విధాలుగా కష్టం అనేది కనిపిస్తూ ఉంటుంది. మొన్నటి వరకు చాలా చాలా బాగుంది కదండి అని అనుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు గురుబలం తగ్గిపోయిన కారణం చేత, రాహు బలం తగ్గిపోయిన కారణం చేత, కేతు బలం తగ్గిపోయిన కారణం చేత ఒక విధంగా శారీరకమైన కష్టం పెరుగుతోంది. ఒక్క శనిగారి బలం మాత్రమే ఉన్నది. అలాగే చతుర్థ స్థానంలో బుధుని యొక్క స్థితి కూడా చాలా బాగుంది. మరి ఈ రెండు గ్రహాల వల్లే మొత్తం అన్ని రకాలు బాగుంటాయా, అన్ని రకాల అంశాలలో కూడా మనకి లబ్ధి కలిగిస్తుందా అని అంటే అది కొంచెం సందేహాత్మకమే. కాబట్టి ఇక్కడ అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకుని వీలైనంత వరకు నవధాన్యాలు దానం ఇవ్వండి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వివాహాది శుభకార్యాలు కూడా కొంచెం ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇక ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. గురుగ్రహ స్తోత్రాలు పఠించడము, యోగా చేయడము, గురువు ఆలయానికి వెళ్ళడము, అలాగే గురుక్షేత్ర సందర్శనలు ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల మీకు చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః అనేటటువంటి నామాన్ని ఉచ్చరించడం ద్వారా చాలా చాలా మనశ్శాంతి కలుగుతుంది. శివారాధన చేయడం ద్వారా చాలా చాలా మంగళప్రదమైనటువంటి కార్యక్రమాలలో మీరు పాల్గొనడము, ఉత్సాహం పెరగడము ఇవన్నీ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అనుకోని విధంగా ఒక అదృష్టం కలిసి వచ్చింది. అది గురువుగారి రూపంలో అని చెప్పకనే చెప్పవచ్చు. పంచమ స్థానంలోకి వచ్చినటువంటి గురువుగారి వల్ల అనేక రకాలైనటువంటి ఉపశాంతులు ఉన్నాయి, లాభాలు కలుగుతున్నాయి. అలాగే ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది. అలాగే రుణాలు దొరుకుతాయి, రుణభారాలు ఏమన్నా ఉంటే అవి తగ్గుతాయి. స్వగృహ నిర్మాణానికి ఇంకా కొంత ప్రయత్నం చెయ్యండి. భార్యాభర్తల మధ్య అనుకూలతలు అంతగా ఉండబోవడం లేదు. దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పితృవర్గ రీత్యా బాగుంది అని చెప్పచ్చు. అలాగే ఉద్యోగ రీత్యా అంతగా బాలేదు. అనుకోని విధంగా లాభాలు చాలా చాలా బాగున్నాయి, మనశ్శాంతి పెరుగుతోంది. ఇక అనుకోకుండా వచ్చేటటువంటి ఆదరణ విషయంలో మీరు ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, వస్త్రలాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి. అలాగే ఒక చిన్న మాట వల్ల కూడా మీకు మంచి ప్రయోజనాలు ఏర్పడతాయి. ఇలా అనేక రకాలుగా లబ్ధి కలిగేటటువంటి పరిస్థితి. సన్మాన సత్కారాలు అందుకుంటారు, మీ వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది. ఏ పని చేపట్టినా దానిలో ముందరికి వెళ్ళిపోతారు. విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. ఆరోగ్యం కూడా బాగుంది అని చెప్పచ్చు. అయితే రాశిలోనే ఉన్నటువంటి రాహు సంచారం కానీ, ఏలినాటి శని ప్రభావం కానీ కొంచెం శారీరకమైన కష్టాన్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి దుర్గా పూజ తప్పనిసరిగా చేసుకోండి. అలాగే శనిగారికి
అప్పుడప్పుడు 3 నెలలకి 4 నెలలకి ఒకసారి చొప్పున తైలాభిషేకం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి వారికి కొంచెం మనస్తాపం పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీరు యోగా చేయడం ద్వారా, గురుగ్రహ స్తోత్రాలు జపించడం ద్వారా, దుర్గనామాలు జపించడం ద్వారా అధికమైనటువంటి మనశ్శాంతిని పొందగలుగుతారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా మొండి పనులు సాధించుకోవడంలో కానీ, ఓర్పు వహించి ఉండడంలో కానీ, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లేవు అని దిగులుగా ఉండడంలో కానీ, సంతాన రీత్యా పిల్లలు మనని ఎదిరిస్తున్నారు లేదా వ్యతిరేకిస్తున్నారు, లేదా ప్రతి దానికి కూడా వాళ్ళకి మనకి సరిపోని విధంగా అభిప్రాయ భేదాలు వస్తున్నాయి అనే విధంగా కానీ పరిస్థితులు ఉంటాయి అని మీరు ముందరగానే గ్రహించి దానికి తగిన శ్రద్ధ తీసుకుంటారు. ఇప్పుడు చాలా రోజుల నుంచి జరుగుతున్నది ఇదే కాబట్టి మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు అనిపిస్తుంది. గ్రహస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఎక్కడా కూడా అనుకూలతలు కనిపించడం లేదు. ఏదో ఒక్కొక్క రోజు కంటి తుడుపుగా కనిపిస్తున్నాయి కానీ మంచి గ్రహస్థితులు దాదాపుగా ఇబ్బందికరంగానే ఉంది. అలాగే ఏలినాటి శని జరుగుతూ ఉంది. ఏ పని ముట్టుకున్నా కూడా దానిలో కార్యసాఫల్యత అనేది కనబడబోవడం లేదు. ఆలస్యమైపోతున్నాయి పనులన్నీ. స్థాన చలనానికి అవకాశం ఉంది. ఈ విధంగా ప్రతి విషయంలోనూ ఏదో ఒక అసంతృప్తి కనిపిస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం కానీ, రుణభారాలు ఎక్కువ అవడం కానీ, విద్యార్థుల కృషి విషయంలో ఇంకా కృషి చేస్తే తప్ప ఫలితాలు రావట్లేదు అని అనిపించే విషయంలో కానీ, ఇలా అనేక రకాలుగా మీరు ఇంకా కృషి చేయవలసి ఉంది అనే నిర్ణయానికే వస్తారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు అంతా బాగా లేకపోయినా మొత్తం మీద మనకి పర్వాలేదు, పూర్వం కన్నా ఇప్పుడు చాలా మేలు అని చెప్పేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిహారాలన్నీ చేసుకోండి. దుర్గ పూజ కానీ, గురుగ్రహ స్తోత్రాలు కానీ, యోగా కానీ, మీ ఇంటి ఇలవేల్పుని పూజ చేసుకోవడం కానీ ఇవన్నీ తప్పనిసరిగా చేయండి. మరింతగా మానసిక ప్రశాంతతతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, కొత్త పనులు ప్రారంభించవద్దు, అలాగే కొత్తగా ఎందులోనూ పెట్టుబడులు పెట్టవద్దు, ఎక్కడ టెండర్లు వేయడము, అలాగే లాటరీ టికెట్స్ కొనడము ఇలాంటివేవీ కూడా చేయవద్దు అని మరొకసారి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.